చంద్రబాబు అనే మనిషి గెలిచిన తర్వాత వీళ్ళు వెళ్ళి కనీసం బొకే ఇచ్చారా? సుబ్బారావు గారు రేవంత్ రెడ్డి గెలవగానే వెళ్ళి బొకే ఇచ్చారా? వీళ్ళు దౌర్భాగ్యులు కాబట్టి వీళ్ళు నిజం మనుషులు అందాం వీళ్ళని సినిమా ఇండస్ట్రీని ఒక పోరాటం చేసి వచ్చారు కదా. వీళ్ళేమో కాళ్ళకి చెప్పులు లేకుండా మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడేమో సినిమా కోసం బే బాబు అని అడుక్కున్నారు కదా. జగన్ అనేవాడి దగ్గరికి వెళ్ళి క్యూలో నిల్చున్నారు, నిలిచిపడ్డారు కదా. అది మీకు రాజకీయాలతో సంబంధం లేదు. మీకేం పోయే కాలం వచ్చింది, వెళ్ళి అమరావతి వెళ్ళి ఒక బొకే ఇచ్చి మేము సినిమా ఇండస్ట్రీ తరపున తెలుగు జాతి తరపున రాష్ట్ర అభివృద్ధి కోసం మేము నిలబడతాం, మీకు ధన్యవాదాలు అని చెప్తే వీళ్ళు కొంపలని అంటుకున్నాయా? రేవంత్ రెడ్డి గెలిచాడు, ఆయన గెలిచినప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడే వచ్చిందిగా. వెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోయి ఆయన వచ్చి ఆ తర్వాత ఆయన ఇది చేసుకోవాలా? వెమ్మటనే గంటలో వెళ్ళిపోయి మర్నాడు వెళ్ళిపోయి మీరు అందరూ పెద్దలందరూ వెళ్ళిపోయి మీ తెలంగాణ అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం, డ్రగ్స్ వీటన్నిటిలో కూడా మేము మీ ప్రభుత్వానికి అండగా ఉంటామండి, ఎప్పుడు మేము ప్రభుత్వంలో భాగమేననే మాట అంటే వీళ్ళకేం పోయే కాలం వచ్చింది? ఎందుకని లేదు? వీళ్ళు బానిసలు కాదా? రీజన్ ఏంటి? బానిసలు వీళ్ళు. బానిసలు అంటే ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి బానిసలుగా ఆ రెండు కుటుంబాలకు బానిసలు వీళ్ళు.